హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఆంధ్ర నాటుకోడి పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి నాటుకోడి తీసుకున్నానండి. పెట్టండి, గుడ్లు పెట్టి పెట్టని తీసుకున్నాను. రుచి బాగుంటుందండి. ఇది పసుపు ఉప్పు వేసి కడుక్కొని పక్కన పెట్టుకునేది. ఇదిగోండి మసాలా సామాన్లు చూపిస్తున్నాను. వేసేటప్పుడు ఎంతెంత అనేది చెప్తానండి. స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నానండి. ఒక చెక్క, ఒక 6 లవంగాలు, ఒక 6 ఇలాచి, ఒక 2 స్టార్ పువ్వులండి, ఒక 2 ఎండుమిర్చి. ఇది కొంచెం వేయించుకున్నాక అప్పుడు జీలకర్ర వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర అండి. అలాగే 1 స్పూను గసగసాలు, ఒక 8 జీడిపప్పు పలుకులు వేసానండి. ఇది బాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అదే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరిగాక బిర్యానీ ఆకు, 4 పచ్చిమిర్చి పొడిగా కట్ చేసుకున్నది, 2 రెమ్మల కరివేపాకులు వేసి ఈ చిటపటాన్ని వేగేటప్పుడే మనం పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నామండి. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాము. అది కూడా వేసుకొని దాన్ని వేగడం కోసం కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేపుకోవాలండి. ఇదిగోండి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇదిగోండి ఈ కలర్లో వచ్చేయాలండి, అంత బాగా ఉంటుంది. అలా బాగా వేపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ అండి. అది అప్పటికప్పుడు పేస్ట్ చేసుకున్న దంచుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటే. ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి అది కూడా పచ్చివాసన పోవాలండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న నాటుకోడిని కూడా వేసుకుందామండి. పెట్టండి, పెట్టయితే గుడ్లు పెట్టయితే రుచి బాగా ఎక్కువ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చెప్తే ఖచ్చితంగా ట్రై చేయండి. గుడ్లు పెట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి నేను బాగా ఆయిల్లో మగ్గించుకుంటానండి. ఇదిగోండి ఆయిల్లో బాగా 10 మినిట్స్ అయితే మగ్గించుతాను. ఫస్ట్ మరొకసారి కలుపుకొని కూడా ఇంకో 10 మినిట్స్ పెట్టుకుందామండి. ఈ ఆయిల్లో ముక్క ఎంత బాగా మగ్గితే రుచి అంత బాగుంటుందండి. టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నేను చేసినట్టు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చల్లార్చుకున్న గరం మసాలాని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకుంటున్నానండి. ముందు పౌడర్ చేసి పెట్టుకుందాము. ఇంకొండి పౌడర్ అయితే ఇలా రెడీ అయ్యింది. ఇప్పుడు పచ్చి కొబ్బరి ఒక అరచెక్క తీసుకొని అది కూడా గ్రేవీ కోసం అండి, మంచిగా వస్తుంది టేస్ట్. ఇదిగోండి వాటర్ పోసుకొని మిక్సీ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి పేస్ట్ అయితే ఇలా రెడీ అయిందండి. మనకి ఇంకా ఎక్కువ కావాలి, గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ అన్నీ పెంచుకుంటూ వేసుకుంటే సరిపోద్దండి. చూడండి ఆయిల్ ఎంత బాగా మగ్గింది కదా. ఇంకో 10 మినిట్స్ మగ్గిందని చెప్పాను కదా. ఆయిల్ ఎలా తేలితే ముక్క బాగా ఉడుకుతున్నట్టండి. ఇప్పుడు గుడ్లు వేస్తున్నానండి. ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి కరిగిపోతాయి. ఇప్పుడు వేస్తే కొంచెం గట్టి పడతాయండి ముక్క వేగాక వేస్తే. ఇప్పుడు వేగాక ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్నగా ముక్కలు తరుక్కొని ఇప్పుడు అది కూడా మగ్గించుకోవాలండి. ఎందుకంటే నాటుకోడి ఉడికాకే కొంచెం టమాటా వేయండి, అది పులుపు ఉంటుంది కదా, అందుకోసం. ఇప్పుడు రెడీ చేసుకుని పేస్ట్ కూడా వేసుకుందామండి. అది కూడా వేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకుందాము. ఒక 2 స్పూన్లు, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు మసాలా కారం ఉప్పు పట్టేటట్టు కలుపుకొని మరొకసారి మూత పెట్టుకోండి. సిమ్లో పెట్టి ఇంకో 10 మినిట్స్ పెట్టండి. కొంచెం టైం పడుతుంది కానీ అండి రుచిగా తినాలంటే ఆ మాత్రం కొంచెం కష్టపడాలి కదా. ఇంకోండి మూత పెట్టి రెడీ అయింది. ఇప్పుడు ఆ ముక్కకు బాగా పట్టిందండి. ఒక 2 లోటాలు వాటర్ పోసుకుంటున్నానండి. 2 లోటాలు అంటే 2 లీటర్లు అనుకోండి. మనకు పులుసు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే అలా పలచగా చేసుకోవాలి. ఇంకొన్ని గుడ్లు కూడా చూపిస్తున్నాం కదా. ఇప్పుడు దగ్గర పడేంత వరకు ఒక 45 మినిట్స్ ఉంచేసేయండి. ఇదండి ఆంధ్ర నాటుకోడి పులుసుకి సీక్రెట్ అంటే ఇది దంచుకున్న మసాలా కారం అండి. అందులోనే మసాలాలు అన్నీ వేసి కారం రెడీ చేస్తారు. ఆ కారము చాలా బాగుంటుందండి. ఇలాంటి నాటుకోడికి అలాగే తలకాయ కూరకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఆ కారం వేసుకున్నాను. 1.5 స్పూన్ వేసాక ఇదిగోండి ఇలాగ అయ్యింది, దగ్గర పడిందండి. కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఆంధ్ర నాటుకోడి పులుసు అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఇది గారెలతో తింటే ఉంటుందండి, ఇంకా చెప్పనక్కర్లేదండి, అంత బాగుంటుంది.
టేస్ట్ అయితే ఇంక నాటుకోడి పులుసు చిల్లిగారెలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి ఖచ్చితంగా. ఇదిగోండి ఒక బౌల్ తీసుకొని ఆ పులుసు అంతా అందులో వేసుకుంటున్నానండి. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిందండి. మనం కుక్కర్లో పెట్టుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, మనం డైరెక్ట్గా ఇలా వండుకుంటే ఒక రుచి వస్తుందండి. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా గుడ్లు పెట్టని తీసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇదిగోండి నాటుకోడి పులుసు చిల్లిగారెలండి, మినపగారెలండి. చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టమండి గారెలు అంటే. గారెలు నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టము. నాటుకోడి పులుసు గారెలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఇదిగోండి చక్కగా గ్రేవీ బాగా పులుసు వేసుకొని గారు ముంచుకొని బాగా తినండి. స్వర్గమే మనకి అంత అనిపిస్తుందండి. ఇదిగోండి మీకు ఇదిగో ఫస్ట్ గ్రేవీతో తిన్నాక ముక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ముక్కతో కూడా పెడతానండి. మీరు కూడా తినేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.